శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. వీరందరూ కూడా మా గ్రూప్ సభ్యులు, మొత్తం 56 మంది. ఆగస్టు 2వ తారీఖు ఉదయం మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరాం. ఇది ఢిల్లీ విమానాశ్రయం. ఢిల్లీ విమానాశ్రయంలో మేము అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి లాంజ్లో కూర్చున్నాం. కాట్మండు దిగ్గానే మా టచ్ కైలాస్ ఎండి రమణ గారు మా అందరికీ కూడా రుద్రాక్ష దండలతోటి స్వాగతం పలికారు. అదే రోజు కాట్మండులో హోటల్ మూన్లైట్లో మా అందరికీ బస ఏర్పాటు చేశారు. ఆ మర్నాడు అనగా ఆగస్టు 3వ తారీఖు నాడు మా హోటల్లోనే రుద్రాక్షలు అమ్మే స్టాల్ పెట్టారు. అక్కడ రుద్రాక్షలు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఆ రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి మేము పశుపతినాథ్, జలనారాయణ, గుహేశ్వరి మాత దర్శించడానికి బయలుదేరాం. మీరందరూ దర్శనానికి వెళ్లే ముందు పండిట్ యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. పండిట్ జీ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి డబ్బులు తీసుకుంటారు. డబ్బులన్నీ కూడా ఆయన జేబులో వేయండి. పశుపతినాథ్ ఆలయంలోకి ప్రవేశించాం. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. నేపాల్ రాజధాని కాట్మండులోని బాగ్మతి నదీ తీరంలో వెలిసిన పశుపతినాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో ఒకటి. ఇది హిందూ మతస్థులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. పశుపతినాథుడు అంటే పశువుల నాథుడు, జీవరాశులందరికీ రక్షకుడు అని అర్థం. శివుడు ఈ రూపంలో భక్తులకు దర్శనమిస్తారని నమ్మకం. స్కంద పురాణం,
లింగ పురాణం వంటి పుస్తకాల్లో కూడా పశుపతినాథ్ మహిమలు ప్రస్తావించబడ్డాయి. ఇక్కడి శివలింగానికి 4 ముఖాలున్నాయి. అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిశల్లో దర్శనమిస్తాయి. ప్రతి ముఖం శివుని వేర్వేరు స్వరూపాలని సూచిస్తుంది. ఒకసారి శివపార్వతులు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు. అప్పుడు ఈ ప్రాంతం అందచందాలకు ముగ్ధుడైన శివుడు పశుపతి రూపంలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని పురాణగాథ. అక్కడ నుంచి మేము శక్తిపీఠమైనటువంటి గుహేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళాం. నేపాల్లోని ప్రముఖ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. శివపురాణం ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి నిర్వహించినటువంటి యజ్ఞంలో అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో ప్రాణత్యాగం చేసింది. దుఃఖభరితుడైన శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని తాండవం చేశాడు. ఆపదను నివారించేందుకు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశారు. ఆ ముక్కలు భూమిపై పడి ఏర్పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. గుహేశ్వరి ఆలయం సతీదేవి యొక్క గుహ్యాంగం పడిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. అందుకే దీన్ని గుహేశ్వరి అని పిలుస్తారు. అక్కడ నుంచి అదే రోజున మేము జలనారాయణుని దర్శించుకోవడానికి వెళ్ళాం. జలనారాయణుని బుద్ధ నీలకంఠ ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ క్షీరసాగర మదనం అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారు. ఇది దర్బార్ స్క్వేర్. దర్బార్ అంటే రాజభవనం లేదా రాజ్మహల్. నేపాల్లో 3 ప్రధాన దర్బార్ స్క్వేర్లు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి, నేపాల్ దర్బార్ స్క్వేర్. నేపాల్ రాజులు ఇక్కడే పట్టాభిషేకం పొందేవారని చెప్తారు. నేపాల్లోని దర్బార్ స్క్వేర్లు అంటే రాజుల కాలంలో ఏర్పడిన రాజభవనాల ప్రాంగణాలు. ఇవి ఇప్పుడు ఆధ్యాత్మిక, చారిత్రక, శిల్పకళా వైభవానికి ప్రతీకలు, ప్రపంచ వారసత్వ సంపదలుగా నిలిచాయి. ఇక్కడే 2015 నేపాల్ భూకంపంలో అనేక భవనాలు నాశనమయ్యాయి. అయితే ప్రస్తుతం వాటి పునరుద్ధరణ జరుగుతోంది.
ఇక్కడే టచ్ కైలాస్ ఎండి రమణ గారు మా గ్రూప్ సభ్యులందరికీ కూడా రెయిన్కి చలికి ప్రొటెక్ట్గా ఉండేటట్టుగా జాకెట్స్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. పరిక్రమణ వివరాలు మీటింగ్ పెట్టి చెప్పారు. थोड़ा बारिश होने लगा, बारिश का सीजन है. बाद में केरूंग का रूट फुल फसल भी लग जाएगा, तो हमारा वीसा లెవెల్ అనేది తగ్గకుండా ఉంటుంది. మెయిన్ ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా చూసుకోవాలి మనం బాడీలో, అంతే. మిగతాది ఏ లేదు. అలా నీళ్ళు స్నానం చేసామా, 2 చెంబులు పోసుకున్నాం అన్నట్టు వెళ్ళాలి. కానీ ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఎక్కువ పుణ్యము, తక్కువ నీళ్ళు పోసుకుంటే తక్కువ పుణ్యం, అట్లా హాఫ్ టాబ్లెట్ ఎనఫ్ రోజు. మాతో పాటు ఒక గైడ్ కానీ ఎవరైనా వస్తారు, వచ్చినప్పుడు అతను మిమ్మల్ని ఒకవేళ మేము వెళ్తాము అని అనుకున్న వాళ్ళు జస్ట్ పైనకి వెళ్ళేసి రావచ్చు. అంటే ఫుల్ పరిక్రమణ 1 డే ఆఫ్టర్, అంటే ఒక రోజు పరిక్రమణ ఫస్ట్ డే పరిక్రమణ తర్వాత అది అయిపోయిన తర్వాత ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆగస్టు 4న మేము డోలేశ్వర మహాదేవుని సందర్శించడానికి బయలుదేరాం. ఈ డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం నేపాల్లోని భక్తపూర్ జిల్లాలో సిపాడా గ్రామం వద్ద ఉంది. ఇది కాఠ్మండ్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక పవిత్ర శైవక్షేత్రం. పశుపతినాథుడు, డోలేశ్వరు, కేదార్నాథ్ ఈ 3 ఆలయాలు కలిసి త్రిమూర్తి క్షేత్రాలుగా పరిగణించబడతాయి. నేపాల్లోని సంగా వద్ద ఆధునిక కాలంలో 143 అడుగుల ఎత్తుతోటి చేసినటువంటి శివుని విగ్రహం. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివుడి విగ్రహంగా పరిగణించబడుతోంది. మా గ్రూప్ సభ్యులందరం కూడా కాఠ్మండ్లోని హోటల్ మూన్లైట్ నుండి చైనా ఇమిగ్రేషన్ కొరకు బార్డర్కి బయలుదేరాం.
ఆగస్టు 6వ తారీఖు నేలంలో లాడ్జిలో ఉండి మరలా 7వ తారీఖు ఉదయం నేలం నుంచి సాగాకి బయలుదేరాం. ఇదిగో మా గ్రూప్ సభ్యులందరూ కూడా సాగా బస్సు ఎక్కడానికి రెడీగా చేతులు ఊపుతున్నారు. ఆ రోజు రాత్రి మేము సాగాకి చేరుకున్నాం. ఈ హోటల్లో బస చేసాం. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ హాల్ట్ మానస సరోవరమే. మా కోరిక నెరవేరబోతోంది. ప్రతిరోజు కూడా మా లంచ్ మార్గ మధ్యంలోనే జరుగుతోంది. మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తన మనస్సులో ముందుగా ఈ సరస్సును సృష్టించి ఆ తర్వాత భూమిపై ప్రతిష్ఠించాడు. అందుకే దీనికి మానస సరోవరం అని పేరు వచ్చింది. చాలా కాలం నుంచి మానస సరోవరం చూడాలని మా మనస్సులో కోరిక కూడా నెరవేరింది. మానస సరోవరం టిబెట్లో కైలాస పర్వతం పాదముల వద్ద సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉంది. మానస సరోవరం విస్తీర్ణం సుమారు 320 చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన తాజా నీటి సరస్సుల్లో ఒకటి. నీరు స్ఫటిక శుభ్రంగా ఉంటుంది. దీని పక్కనే ఉన్నటువంటి రాక్షస సరస్సు ఉప్పు నీటితో ఉండే సరస్సు. ఇది రావణుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తాయి. ఈ ప్రాంతం నుంచే బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు, కర్నాలి అంటే గంగయ్య ఉపనది, ఆసియాలో ఉన్నటువంటి మహానదులు పుట్టుకొచ్చాయి. మానస సరోవరం అనేది కేవలం ఒక సరస్సు మాత్రమే కాదు, ఒక దైవిక కేంద్రం. హిందువులకు ఇది మోక్షానికి ద్వారం. బౌద్ధులకు ఇది జ్ఞానోదయ సరస్సు. జైనులకు ఇది మోక్ష తీర్థం.
నేను నా శ్రీమతి మా గ్రూప్ సభ్యులతో కలిసి ఒక జీపులో మానస్ సరోవర్ చుట్టూ పరిక్రమణ చేశాం. మానస సరోవరానికి అత్యంత సమీపంలో మాకు బస ఏర్పాటు చేశారు. అక్కడే ఆ రాత్రి డిన్నర్ కూడా వేడివేడిగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రోజు ఉదయాన్నే ట్రావెల్స్ వారి స్టాఫ్ మాకు మానస సరోవరంలో నుండి నీళ్ళని తీసుకొచ్చి వేడి చేసి మాకు స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు జంజాల పూర్ణిమ మరియు రాఖీ పండగ. అది మేము ఆ మానస సరోవరం ఒడ్డునే జరుపుకున్నాం. ఆ తర్వాత మా దంపతులు, మా కొలీగ్ చిట్టిబాబు దంపతులు కలిసి మానస సరోవరం ఒడ్డునే ఆ పరమేశ్వరునికి సంకల్పం చెప్పుకొని అష్టోత్తరము అభిషేకము చేసుకున్నాం. నిజంగా ఈ జీవితంలో మానస సరోవరం చూస్తామా అనుకున్న మా దంపతులకు పరమశివుడు ఈ విధంగా మానస సరోవరం నీళ్లతోటి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసేటువంటి యోగ్యతను మాకు కల్పించాడు. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అది మా పితృదేవతల ఆశీస్సులుగా కూడా నేను భావిస్తున్నాను. హర హర మహాదేవ్. మేము మానస సరోవరం నుంచి డార్చిన్కి ఈ వ్యాన్లో బయలుదేరాం. ఆ రోజు లంచ్ మేము ఇక్కడ చేసి డార్చిన్కి బయలుదేరాం. ఇదిగో మా గ్రూప్ సభ్యులందరూ కూడా. మేము డార్చిన్లోకి ప్రవేశిస్తుండగానే స్వామివారు దక్షిణామూర్తిగా మాకు దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత రోజు మేము డార్చన్ పట్టణంలో ఉన్నటువంటి అష్టపది పైన కొండ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాం. ఇదిగో మా గ్రూపు స్త్రీ సభ్యులందరూ కూడా అక్కడ నుంచి కనపడుతున్నటువంటి దక్షిణామూర్తి స్వామివారికి దీపారాధనలు పూజలు చేశారు.
ऊर्ध्वाय नमः ऊर्ध्वलिंगाय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः सर्वाय नमः सर्वलिंगाय शिवाय नमः शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः आत्माय नमः परमाय नमः परमलिंगाय नमः महादेव అష్టపది ఇది కైలాస మానస సరోవర యాత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. జైన మత ప్రకారం జైనుల మొదటి తీర్థంకరుడు వృషభదేవుడు ఇక్కడే మోక్షం పొందారని జైన సాహిత్యం చెబుతోంది. మేము ఆ ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆ మర్నాడు మేము కైలాస పర్వతం పరిక్రమణ కోసం బయలుదేరాం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మేము అక్కడ నుంచి మా గ్రూప్ సభ్యులందరం కలిసి బయలుదేరి యమద్వారం కేసి బయలుదేరాం. ఆ యమద్వారం కైలాస పర్వత ప్రదక్షిణకి కోర అన్న పరిక్రమ అన్న ఒకటే మొదలయ్యేటువంటి స్థలం. ఈ ఈ పరిక్రమని హిందువులు, బౌద్ధులు, జైనులు, బోన్ మతస్థులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది కనపడుతున్నదే యమద్వారం. ఈ యమద్వారం గుండా ఒక చుక్క రక్త బిందువును ఇక్కడ వదిలి వెళ్ళాలి. ఇక్కడ నేను నా శ్రీమతి యమద్వారం గుండా బయటకు వచ్చాం. ఇక్కడ నా శ్రీమతి దీపారాధన చేసింది. ఈ యమద్వారం గుండా బయటకు వస్తే మన పాపాలన్నీ కూడా నశిస్తాయని హిందువుల యొక్క నమ్మకం. ఇక్కడ పరిక్రమణ చేయడానికి గుర్రాలపై వెళ్ళే వారికి గుర్రాలు సిద్ధంగా పెడుతున్నారు. ఈ యమద్వారం నుంచి వెలుపలకు రాగానే మొదటిగా మనకి పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో దర్శనమిస్తాడు. నేను నా శ్రీమతి కూడా ఆ దక్షిణాముఖాన్ని మేము దర్శించుకున్నాం. మా జీవితం ధన్యమైంది. కైలాస పర్వతానికి 4 ముఖాలున్నాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. వాటిలో దక్షిణ ముఖం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది.
యమద్వారం నుంచి పరిక్రమణ మొదలవుతుంది. ఈ పరిక్రమణ మొత్తం 52 కిలోమీటర్లు. ఇది 3 రోజులుగా సాగుతుంది. మొదటి రోజు 14 కిలోమీటర్లు. అది కాస్త ఎత్తు పొలాలతో సులువుగానే ఉంటుంది. రెండో పరిక్రమ మాత్రం చాలా కష్టసాధ్యమైంది. మూడో పరిక్రమ మరలా సులువుగానే ఉంటుంది. భక్తులందరూ కూడా 2 రకాలుగా ఈ పరిక్రమణ చేస్తారు. ఒకటి కాలినడక ద్వారా, 2 గుర్రాల ద్వారా. ఈ పరిక్రమకి కారణం హిందువులు కైలాస పర్వతం మీద శివపార్వతులు నివసిస్తారని భావిస్తారు. పురాణాల ప్రకారం స్వర్గం మరియు భూమి కలిసేటువంటి ప్రాంతం. ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు, విశ్వశక్తికి కూడా ప్రతీక. కైలాస పర్వతాన్ని అధిరోహిస్తే దేవతల్ని అవమానించినట్టేగా హిందువులు భావిస్తారు. మానవులు ఎంత అభివృద్ధి సాధించినా కొన్ని విషయాలు అతీతంగానే ఉంటాయి. స్వస్తిక మరియు ఓం కైలాస పర్వతం యొక్క నీడలోనే ఏర్పడతాయి. ఇక్కడ శివునికి సూర్యునికి మధ్య ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నట్లు కనబడుతుంది. పౌరాణిక గ్రంథాలలో, వేదాలలో, మహాభారతంలో కూడా కైలాస పర్వతం యొక్క ప్రస్తావన ఉంది. కైలాస పర్వత రహస్యాన్ని ఛేదించడానికి చైనా, అమెరికా ప్రయత్నం చేసి విఫలం చెందాయి. 2015లో అమెరికా ఒక ఉపగ్రహం ద్వారా చేసినటువంటి పరిశోధనలో వచ్చిన ఫలితాలు, ఫోటోలు చూసి ప్రపంచం ఆశ్చర్యపొందింది. కైలాస పర్వతం మీద ఒక రూపం కనిపించిందని, ఆ పర్వతంపై ఒక మూర్తి ధ్యానంలో కూర్చున్నట్లుగా ఉందని చెప్పారు. కొంతమంది ఆ మూర్తిని శివుడితో పోలిస్తే, మరికొంతమంది శివుడే ధ్యానముద్రలో ఉన్నాడని చెప్తున్నారు. ఈ సంఘటనతో కైలాస పర్వతం పవిత్రతకు, ఆధ్యాత్మికతకు కూడా చిహ్నంగా మారింది. అనేక పరిశోధనల మూలంగా కైలాస పర్వతం క్రింద ఒక మాయానగరం ఉందని తెలుస్తోంది. దీన్ని శంబాల అని పిలుస్తారు. శంబాల సంస్కృత పదం, నిశ్శబ్ద ప్రదేశం అని దీని అర్థం. విష్ణు పురాణం ప్రకారం ఇది పవిత్ర స్థలం. విష్ణువు చివరి అవతారమైన కల్కి శంబాలోనే జరుగుతుందని నమ్ముతారు. మన పురాణాల ప్రకారం చిరంజీవులైనటువంటి హనుమంతుడు, అశ్వత్థామ ఈ నగరంలోనే ఉన్నారని అంటారు. ఏది ఏమైనా కైలాస పర్వతం ఒక అద్భుతమే. కైలాస పర్వతం ఆధ్యాత్మికత ప్రదేశమే కాదు, సైన్స్కి కూడా అందని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలని అనుకునేవారు మన భారతదేశంలో 100% మంది ఉంటారేమో. Namah Shivaya.
శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ हृदयपीठिका मध्यगताय सदमल वाङ्मय सम्पत्कराय हृदयपीठिका मध्यगताय सदमल वाङ्मय सम्पत्कराय नदीधराय नगवासाय नदीधराय नगवासाय विधुकिरीटाय वेदमयाय विधुकिरीटाय वेदमयाय नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय